టైం వచ్చేసి మార్నింగ్ 9 అయితే అవుతుంది. ఆ కిల్లర్ ఆట అయితే వచ్చేటువంటి సమస్య లేదు. మనమైతే ఈలోగానే ఆ యొక్క మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఈ కిల్లర్ ఆటో ఎందుకు ఈ విధంగా చేస్తుంది, దీని యొక్క డీటెయిల్స్ ఏంటి అన్ని మనమైతే కనుక్కుందాం. ఓకే షించాన్ గాయ్స్, మీకైతే షించాన్ గారు దేనికోసం మాట్లాడుతున్నాడు పార్ట్ 1 చూసిన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం మీకైతే రీక్యాప్ ప్లే చేస్తాను, మిస్ అవ్వకుండా క్లియర్ గా చూడండి. నేను షించాన్ గారు మార్కెట్ కి వెళ్ళి ఏదో షాపింగ్ చేద్దాం అనుకున్నాం. ఆ సమయంలో ఒక స్ట్రేంజ్ ఆటో కనిపించింది. అదే కాకుండా అందులో డ్రైవర్ లేకుండా మమ్మల్ని అయితే చేజ్ చేస్తుంది. ఆ భయంతో ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర గరాజ్ లో వచ్చేసి ఆటో అయితే ఉంది. ఒక్కసారి షాక్ అయిపోయాను. ఆ తర్వాత మేమైతే ఒకసారి దాన్ని ఎక్కేసి చూసేసరికి మమ్మల్ని అయితే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మనుషులు గుద్ది చంపేయడం, అలానే మన లాస్ సెంటర్స్ లో ఉన్నటువంటి పెద్ద జలపాతం ఉంది కదా, అక్కడికి కూడా తీసుకెళ్లి మమ్మల్ని అయితే బెదిరించడం. దాని తర్వాత అక్కడి నుంచి రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లి ఆ బ్రిడ్జ్ పైన వస్తున్నటువంటి ట్రైన్ ని గుద్దేసిన ట్యాక్ చేయడం. ఆ తర్వాత వచ్చేసి ఎయిర్ షిప్ అయితే ఉంటుంది కదా, దాని మీద నుంచి పడేయడం. ఆ విధంగా అక్కడి నుంచి ఇంకా మౌంట్ చిలియర్ దగ్గరికి, అక్కడి నుంచి మమ్మల్ని అయితే గాల్లో ఎగరేసి కిందకి తోసేయడం. ఆ తర్వాత అక్కడి నుంచి సముద్రం దగ్గరికి తీసుకెళ్లి సముద్రంలో ఉన్నటువంటి వాటర్ పైన కూడా డ్రైవ్ చేసింది. లాస్ట్ కి అక్కడి నుంచి మమ్మల్ని అయితే ఒక హైవే దగ్గరికి తీసుకెళ్లి ఆ ప్లేస్ లో రోడ్డు మధ్యలో అయితే వదిలేసింది. అదే కాకుండా దానికదే ఆటోమేటిక్ గా బ్యానిష్ అయిపోయింది అనమాట. సో దానికోసం ఇప్పుడు రీసెర్చ్ చేద్దామని చెప్పేసి నేను షించాన్ గారు ఈ విధంగా మళ్ళీ మార్కెట్ కి అయితే బయలుదేరాం. ఇప్పుడు ఆ ఆటో మమ్మల్ని ఈ విధంగా ఎందుకు అటాక్ చేద్దాం అనుకుంది, అదే కాకుండా ఆటోలో డ్రైవర్ ఎవరు లేకుండా ఆటోమేటిక్ గా ఎలా డ్రైవ్ చేసింది, అదే కాకుండా మమ్మల్ని ఇంతగా ఎందుకు ఇబ్బంది పెట్టిందని చెప్పేసి అన్ని తెలుసుకోవాలంటే మేము రావాల్సింది వన్ అండ్ ఓన్లీ ఈ మార్కెట్ కి. ఎందుకంటే ఆటో వచ్చేసి ఇక్కడే స్టార్ట్ అయింది కదా. సో దాని యొక్క వివరాలు తెలుసుకోవాలంటే మనం రావాల్సింది ఇక్కడికే. ఇక్కడ ఎవరినో ఒకరిని మనమైతే తెలిసిన వాళ్ళైతే అడుగుదాం. ఇక్కడ ప్రతి ఒక్కరు మనలానే షాపింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళకైతే ఐడియా ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి షాప్ కీపర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని కనుక్కున్నామంటే మనకైతే సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా రాత్రిలానే పొద్దున్న కూడా షాప్స్ అయితే క్లోజ్ లో ఉన్నాయి. ఇదే విచిత్రం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకుండా గాయస్, మనమైతే ఆటోని ఎగ్జాక్ట్ గా ఎక్కడ చూసామో ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. చూసారు కదా, ఈ ప్లేస్ లోనే మనమైతే దాన్ని చూసామన్నమాట. ఇక్కడ నుంచే మనల్ని అది వెంట పెట్టడం స్టార్ట్ చేసింది. అది బాబా ఒకసారి చూడాలి, ఐస్ క్రీమ్ షాప్ లో ఐస్ క్రీమ్ అంటూ ఉన్నారు. అతన్ని కనుక్కున్నామనుగా మాకైతే ఇలాగ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. వావ్, కరెక్ట్ సమయానికి భలే చూసారు షించాన్. నేనైతే అతన్ని చూడలేదు, ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. హలో అన్న, నమస్తే, నా పేరు ఫ్రాంక్లిన్. సో నేనైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పేసి వచ్చాను. ఏంటంటే నేను నిన్న 5:30 to 6 PM ఆ టైంలో అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చానన్న షాపింగ్ అని చెప్పేసి. అయితే ఒక స్ట్రేంజ్ ఆటో మమ్మల్ని ఫాలో అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టిందన్న. ఆ ఆటో కోసం మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఎందుకంటే చూడడానికి అది ఒక కిల్లర్ ఆటోలో అయితే ఉంది. చాలా అంటే చాలా మంది మనుషులు అయితే చంపేస్తుంది. అదే కాకుండా చాలా ఘోరంగా మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టింది. దానికోసం మీకేమైనా ఐడియా ఉందా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరైతే ఇక్కడ పనిచేస్తూ ఉండుండొచ్చు. సో మీరైతే ఖచ్చితంగా ఆటోని అయితే చూసే ఉంటారు కదా. ఏంటే ఏం మాట్లాడతాను తమ్ముడు? ఆటో గురించి ఇప్పుడు ఎందుకో? ఆ ఆటో చాలా అంటే చాలా భయంకరంగా అయిందంట. ఇప్పుడు వచ్చి ఎవరు చూడలేదు కానీ ఆ ఆటో మాత్రం ఎంతో గట్టి హార్న్ సౌండ్ అయితే చేస్తదంట. దగ్గర దగ్గర 5 నుంచి 5:30 లోపు ఒక్క షాప్ కూడా ఓపెన్ లో ఉండడానికి ఇల్లేదు. ఉందా? ఆ ఆటో నుంచి ఎవరు తప్పించుకోలేరంట. అది ఎప్పుడో దగ్గర దగ్గర ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి జరుపుకునే వస్తుంది. అందుకనే ఎవరు ఆటోని చూడకపోయినా ఆ టైంలో కనుక ఆటో హార్న్ సౌండ్ నిలబడినా కూడా పారిపోతున్నారు. కానీ దాని గురించి పూర్తి డీటెయిల్స్ నీకు తెలియాలంటే అక్కడ బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ దగ్గర ఒక ముసలోడు సైకిల్ రిపేర్ చేస్తుంటాడు. ఆ ముసలోడిని అడిగావు అనుకో, నీకైతే ఎగ్జాక్ట్ స్టోరీ చెప్పేస్తాడు. అసలు ఆటో ఏంటి, దాని కథ ఏంటి, అన్ని నీకు వివరాలు క్లియర్ గా తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గాయస్ విన్నారు కదా, ఆ యొక్క ఆటో హార్న్ సౌండ్ అయితే వాళ్ళకి ఎప్పుడు వినబడుతుందంట. 5 to 5:30 లోపే వాళ్ళైతే షాప్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారంట. కానీ వాళ్ళెవరికి కనబడింది? మనకి కనబడ్డమా? వామ్మో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ముసలాయన అయితే ఉన్నారు. బహుశా బైసైకిల్స్ అవన్నీ రిపేర్ చేసేది ఇద్దరే అనుకుంటా. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరేనా ఆ ముసలాయన? అంటే సైకిల్ అన్ని రిపేర్ చేసే అతను? ఎవరు కావాలి నీకు? ఏ శాస్త్రం మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోవా? వామ్మో, ఏంటబ్బా వీడు ఎలా మాట్లాడుతున్నారు?
చూడ్డానికి తాగుబోతులా ఉన్నాడు. హలో అంకుల్, మీరేనా? ఎలా ఎవడు కావాలి నీకు? ఏ శాతం మళ్ళీ ఎంత వాళ్ళం ఇక్కడ నుంచి మర్యాదగా పో. అమ్మో, వీడు పచ్చి తాగుబోతులా ఉన్నాడబ్బా. ఆ ముసలాయనైతే ఖచ్చితంగా కాకపోవచ్చు. చూడ్డానికి బీభత్సంగా పీతలా తాగేసి నత్తలా పడుకున్నాడు. వీడైతే అస్సలు కాదు. మరి ఎక్కడ ఆ ముసలాయన? ఈ ప్లేస్ లోనే. ఓ, ఇక్కడైతే కొన్ని సైకిల్స్ అయితే ఉన్నాయి. బహుశా ఇతనే అనుకుంటా. ఎస్, మనం వెతుకుతున్నటువంటి సైకిల్ అంకుల్ వచ్చేసి ఇతనే. అంకుల్, మీరేనా ఆ సైకిల్ రిపేర్ చేసేది? అవును బాబు, సైకిల్ నేనే రిపేర్ చేస్తాను. ఏంటి, సైకిల్ ఏమైనా రిపేర్ చేయాలా, లేకపోతే సైకిల్ ని మోడిఫై చేయాలా, లేకపోతే కొత్త సైకిల్ ఏమైనా ఇప్పించాలా? చెప్పు. అన్ని రకాల అవైలబిలిటీస్ నా దగ్గర అయితే ఉన్నాయి. అంటే అంకుల్, నేనైతే ఒక విషయం మాట్లాడదామని చెప్పేసి వచ్చాను. అంటే సైకిల్ విషయం కూడా కాదు. ఒక స్ట్రేంజ్ ఆటో అయితే మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది అంకుల్. మేమైతే మార్కెట్ కి వచ్చి షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాం. అక్కడి నుంచి మమ్మల్ని అయితే చేయడం స్టార్ట్ చేసింది. మా ఇంటి దగ్గర ఒకసారి దీన్ని ఎక్కి చూద్దాం కదా అని చెప్పేసి ఎక్కితే మమ్మల్ని అయితే 30 తిప్పలు పెట్టింది అంకుల్. లాస్ట్ కి మార్నింగ్ టైంలో, సూర్యోదయం టైంలో అదైతే వ్యానిష్ అయిపోయింది. ఆ తర్వాతే దాని యొక్క వివరాలన్నీ తెలుసుకుందామని చెప్పేసి అది ఎక్కడ కనిపించిందో అక్కడికే వచ్చాం. సో అక్కడ షాప్ అతన్ని అడిగితే మిమ్మల్ని అయితే కలవని చెప్పేసి అన్నారు అంకుల్. మీరైతే దానికోసం వివరంగా చెప్తారని చెప్పేసి అన్నారు. ఓహో, మీరు దానికి గురి వచ్చిన వాళ్ళ? సరే నాయనా, కూర్చోండి, వచ్చి కూర్చోండి. మీకైతే దానికోసం ప్రతిదీ క్లియర్ గా చెప్తాను. అంటే తాతయ్య, ఆ ఆటో ఎందుకు ఈ విధంగా చేస్తుందో మీకు మొత్తం తెలుసా? అయితే చెప్పండి తాతయ్య. మేమైతే దాని నుంచి తప్పించుకోలేక చూస్తున్నాము. ఏదో ఒక ఉపాయం చెప్పి మమ్మల్ని అయితే దాని నుంచి తప్పించండి. బాబు, మీకు అసలైన విషయం తెలియాలంటే ముందు ఒక అబ్బాయి గురించి మీకైతే చెప్పాలి.